అయిపోయింది మేడం. థ్యాంక్ యూ. అమౌంట్ స్టీఫెన్ సార్ దగ్గర తీసుకోండి. అలాగే మేడం. ఇక 3 లక్షల పట్టు చీర నాకు దక్కినట్టే. ఒసే బంగారం, వేలుడంత లేని నువ్వు నా దగ్గరే మూగదానిలా నటిస్తావా? కాసేపైతే రూమ్కే వస్తావు కదా. నాకు తెలియకుండా నువ్వు మాట్లాడినా నీకు తెలియకుండా కనిపెట్టే ఏర్పాటు చేశా. నువ్వుంటే నాకిలా పరాయి మనిషి ఇంట్లో తల దాచుకోవాల్సిన కర్మ పట్టేది కాదు ప్రణయ్. నా కుటుంబాన్ని రోడ్డు మీద నిలబెట్టలేక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఇంటికొచ్చి ఉండాల్సి వచ్చింది. ప్రణయ్, నేనొక గొప్ప సింగర్గా ఎదగాలని ప్రతి క్షణం కోరుకునేదాన్ని. ఇప్పుడు నాకు అదృష్టం, అవకాశం 2 వచ్చాయి. ఇదంతా నువ్వెప్పుడు చూస్తావు ప్రణయ్? నేను సినిమాల్లో పాడే పాటలు నువ్వెప్పుడు వింటావు? ప్రేమ, బిజీగా ఉన్నావా? లేదు సార్. ఫ్రీగానే ఉన్నావా? అంతే కదా సార్. చిన్న షాపింగ్ ఉంది, వెళ్దామా? నీకు అభ్యంతరం లేకపోతేనే వెళ్దామా? రేయ్ సన్నాసే, చూసుకుని నడపరా. నువ్వు సావడానికి నా కారే దొరికిందా? నా చేతిలో పోవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారా. రేయ్, తర్వాత లారీయో బస్సు ఉంటే అవి చూసుకో. నీకు చంపడం కూడా చేత కాదని వాడికి కూడా తెలిసిపోయినట్టుంది. శివమా, సింహం చేత కానిదైతే ఎలుక కూడా సింహం ముందు తోకెత్తి డాన్స్ చేస్తుంది. శివమా, నువ్వు నా ఈగో మీద కొడుతున్నావు. కొన ప్రాణంతో కొట్టుకుంటున్న ప్రణయ్ని కడ తీర్చడం కూడా చేత కాలేదు అంటున్నాను. ఇప్పుడు తెలిసిపోయింది కదా వాడెక్కడో మియాపూర్లో ఉంటున్నాడని. ఆ భైరగ్గాడు అంత ఖచ్చితంగా చెప్పాడు కదా, చూశానని. వెతికించు, అణువణువు గాలించు. ఈసారి మాత్రం మిస్ అవ్వదు. వాడి ఊపిరి ఆగిపోయేది ఈ చేతిలోనే. నా ఉద్యోగాన్ని నిలబెట్టు బాబు. నా మీదే ఆధారపడ్డ నా కుటుంబాన్ని కాపాడు బాబు. నా పొట్ట కొట్టకు బాబు. ఆ కటన్ వెనకాల ఏముందో చూడాలని ఎప్పుడూ అనుకోకు బాబు. ఆ కటన్ వెనకాలే ఏముందనేది ఎవరికి తెలిసినా ముందు నా ఉద్యోగం ఊడిపోద్ది నాన్న. పండు, తప్పు కదూ. కళయరాజా సార్ ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకి నచ్చని పనులు, ఆయన వద్దన్న పనులు చేయకూడదు.
పర్లేదు ప్రేమ, నేను తీసుకొస్తాను. నువ్వు పద పద. అదిగో వస్తున్నారు. పద. టీనో, నీకో బ్యాడ్ న్యూస్. రే పండుగుండు, నీకు సాడ్ న్యూస్ రా. రేపటి నుంచి టీను కాలేజీకి, పండు స్కూల్కి వెళ్లాల్సిన కర్మ పట్టించానంటీ. ఇంకో దారుణమైన నిజమేంటంటే, మీరు విని తట్టుకుంటారో లేదో ఆయన చెప్తున్నాను. ఇద్దరి సంవత్సరం ఫీజు ఒకేసారి కట్టేసి నెల నెలా టెన్షన్ పడాల్సిన పరిస్థితి రాకుండా చేశాను. ఓరి నీ యాసాలో ఇవన్నీ నువ్వు మానవత్వంతో చేసావా? ప్రేమగారి మీద ప్రేమతో కథరా చేసింది. ఎంత మంచి మాట చెప్పారు బాబు. ఆ ప్రభు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. కష్టాల్లో ఉన్న మా కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆ ప్రభువే మిమ్మల్ని పంపించాడనిపిస్తుంది. అంతేకాదమ్మా, నేనెంత వద్దన్నా వినకుండా పిల్లలిద్దరికి బట్టలు తీసుకున్నారు. ఏదో పేదవాణ్ణి ఉన్నంతలో తీసుకొచ్చాను. నచ్చకపోయినా సర్దుకుపోతారని ఆశిస్తున్నాను. అబ్బా, ఎన్ని చిత్రకళ్ళు ఉన్నాయరా నీలో. తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఏమైంది పండు? ఏమైందిరా? బొమ్మ బల్లి. ఇది మీ పనేనా సార్? అవును. కర్టెన్ వెనకాల ఏముందో చూడాలనుకున్నందుకు చిన్న పనిష్మెంట్. మా వాళ్ళంతా మనస్ఫూర్తిగా నవ్వి చాలా కాలమైంది సార్. ఇదంతా మీ వల్లే. ఎప్పుడో బాగున్నప్పుడు బాగున్నప్పుడా? అంటే మీకింకో హక్కుందా? తిను పండు, ఆ బట్టలు తీసుకెళ్ళి మీ గదిలో షెల్ఫ్లో పెట్టుకోండి. వెళ్ళండి. నువ్వు మిస్ ప్రేమే కదా? ఈ బావెవరు? బాగున్నప్పుడంటే మేమంతా బాగున్నప్పుడు అని అర్థం బాబు. అదా, నేనింకా బాగున్నప్పుడు అంటే బావ ఉన్నప్పుడు అనుకున్నాను. మీరంతా బాగున్నప్పుడా? నాకింకా పెళ్లి కాలేదని ఇతని మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయినట్టుంది. నేను అబద్ధం చెప్పినట్టు తనకు తెలియకముందే నిజం చెప్పేయాలి. మనవతనికి ఎవరో కదమ్మా, అందుకే ఈ ఎవరో ఎందుకనుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళనివ్వండి.
రుణం పేరుతో అప్పు తీర్చడానికి వెళ్తున్నాడు ఈ హీరో. ఇప్పుడెవ్వరికి ఏమి కానంటూ వెళ్ళిపోతున్నావు. వెళ్ళు. నాకింత సాయం చేసిన వాళ్ళకి ఏదో ఒక సాయం నేను చేయాలి అంటే ముందు నా వాళ్ళెవరో తెలుసుకోవాలి. అందుకే పాపం అమ్మాజీ ఆంటీ, దిగులేని అంకుల్ అందరూ ఫీల్ అవుతున్నా వచ్చేసాను. మహాలక్ష్మి ఏంటి చాలా ఫీల్ అయిపోయింది పాపం. నేనెవరిని, ఎంతైనా పరాయివాడినే కదా. ఏంటోలే, చాలా మంచోళ్ళు. వాళ్ళకి నేను ఎప్పటికైనా హెల్ప్ చేయాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అన్నీ తెలిసిన దారిలోనే కనిపిస్తున్నాయి, కానీ ఇలా వెళితే ఎక్కడికి వెళ్తానో తెలీదు. అందరికీ బతకటానికి దారి చూపిస్తావు, కానీ నాకు నా వాళ్ళని కలుసుకోవడానికి దారి చూపించు. మిట్ట మధ్యాహ్నం మందు కొడితే ఆ కిక్కే వేర్రా. మందుతో పాటు ముక్కుంటే ఇంకా బాగుంటుందిరా. ముక్కతో పాటు సక్కన సుక్కుంటే ఇంకా బాగుంటుంది. రే, మనకు కావాల్సిన దొరికాడ్రా. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవడానికి వీల్లేదు. పదండ్రా. ఇన్నాళ్లకు భలే దొరికావురా. ఎక్కడ దాక్కున్నావురా ఇన్నాళ్ళు? నువ్వు బతికి మమ్మల్ని చంపావు కదరా. నా కోసం వచ్చారా? అరే, ఏమీ తెలియనట్టు భలే మాట్లాడుతున్నావురా. నేను మీకు తెలుసా? నువ్వు తెలుసు, నిన్ను చంపమన్నాళ్ళు తెలుసు. పదరా ముందు. ఎవరు? నేనెవరు చెప్పు. నా వాళ్ళెవరు? ఎవరు? వీడు వినడు కానీ లాక్కెళ్ళంట్రా. ఎవరు? నేనెవరిని చెప్పండి. పదరా. నేనెవరిని? నా పేరేంటి చెప్పండి. నేనెవరు మాట్లాడండి. వీడు ఇలా చెప్తే వినడ్రా. కుమ్మండ్రా. రారా, రా, రారా. పద. నేనెవరిని? నా మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు? నేనెవరు చెప్పండి. నా పేరేంటి? ఎందుకు నా మీద అటాక్ చేస్తున్నారు? చెప్పండి, చెప్పండి. రాయ్, ఆగరా, ఆగు, ఆగరా, రాయ్. ప్రణయ్ కనపడ్డ విషయం అర్జెంటుగా శివాగ్ని మేడంకి చెప్పాలి. అరే, మీ ఇద్దరు ఇంటికి వెళ్ళండి.
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులాగా అమ్మాయికి పెళ్ళిడు రాగానే గతం మర్చిపోయిన అబ్బాయిని అల్లుడిగా చేసుకోమని ఆ దేవుడే పంపాడనుకున్నాను కదండి. ఇద్దరు ఒకటవుతారనుకుంటే ఒంటరిగా వెళ్ళిపోయాడేంటండి? ఊరుకో అమ్మాజీ, అతని బాధ అతుంది. తనెవరో తన వాళ్ళెవరో తన గతమేంటో తెలుసుకోవాలనే వెళ్ళాడు. అతను నాపి ఇక్కడే ఉంచుకోవడానికి మనకేం హక్కుంది చెప్పు? ఎందుకు లేదండి? హక్కెందుకు లేదండి? మనం అతనికి తిండి పెట్టాం, బట్టలు ఇచ్చాం, చివరికి పేరు కూడా మనమే పెట్టాం. ఇవన్నీ చేశామని ప్రణయ్ కూడా తెలుసు కాబట్టే మనకింకా భారం కాలేక అతని ఆత్మాభిమానాన్ని చంపుకోలేక వెళ్ళిపోయాడు. ఊరుకో అమ్మాజీ, బాధపడకో. ప్రణయ్ని అల్లుణ్ణి చేసుకోవాలని మనం అనుకున్నాం. ఆ భగవంతుడు ఏం సంకల్పించాడో మనకేం తెలుసు? నిజంగా ఆ ప్రణయ్ని మన మహాలక్ష్మికి ముడిపెట్టాలని ఆ భగవంతుడి నిర్ణయం అయితే ఆయనే ప్రణయ్ని మళ్ళీ మన ఇంటికి చేరుస్తాడు. రేయ్, ఎవడ్రా నువ్వు? ఎక్కడి నుంచి ఊడిపడ్డావు? బాబు, వచ్చేసావా? ప్రణయ్, లేవరా, లే. ప్రణయ్, ఎవరెత్తును? ఎందుకు కొడుతున్నావు? అంకుల్, ముందు మీరు కుర్చీ కట్టేయడానికి తాడు తీసుకురండి, చెప్తాను. వెళ్ళండి. ప్రణయ్, ఇప్పుడు చెప్పు, ఎవరెత్తను? ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కట్టేశావు? నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాక ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తూ రోడ్డు మీద నడుస్తుంటే సడన్గా వీడితో పాటు ఇంకో ముగ్గురు వచ్చి నా మీద అటాక్ చేశారు. నా మీద అటాక్ చేశారంటే నేనెవరో వీళ్ళకి తెలిసే ఉంటుందిగా. ఎంతకీ చెప్పకపోయేసరికి నేను తిరగబడ్డాను. అందరూ పారిపోయారు. చివరికి వీడు దొరికాడు. మన మహాలక్ష్మి పోలీస్ కదా, తను పోలీస్ కోటింగ్ ఇచ్చి ఎంక్వైరీ చేస్తుందని ఇక్కడికి తీసుకొచ్చాను. మహాలక్ష్మి, తొందరగా రా. మహాలక్ష్మి ఇంట్లో లేదు బాబు. మహాలక్ష్మి వస్తే వీడితో నిజం చెప్పిస్తుంది. అప్పుడు ప్రణయ్ పూర్తిగా దూరం అయిపోతాడు.